హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఈరోజు బీఫర్ బనానా లీఫ్ ఎగ్ ప్లాంట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమం ఎలా ఉండాలి అంటే మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేయండి. బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఒక పెద్ద వంకాయ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి సన్నగా స్లైసెస్ వచ్చేలాగా కట్ చేయండి. మరీ లావుగా కట్ చేసామనుకోండి అది సరిగ్గా ఉడకదు కదా. సో ఇలా లేయర్ల కింద కట్ చేసుకుంటే మసాలా కూడా చాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ అన్నీ పక్కన పెట్టి మనం ఆల్రెడీ పేస్ట్ రెడీ చేసాం కదా, అది మొత్తం తీసి ఒక్కొక్క పీస్కి అప్లై అయ్యేలాగా మొత్తం 2 వైపులా అప్లై చేయండి నీట్గా. ఇలా పీసెస్కి మొత్తం అప్లై చేసిన తర్వాత అరౌండ్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఉంచండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక అరిటాకు తీసుకోండి, దాన్ని ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసి మనం మ్యారినేట్ చేసిన వంకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి పేరుస్తూ 4 పేర్చండి. పేర్చిన తర్వాత ఇది మొత్తం క్లోజ్ చేసేలాగా లోపల ఉన్న ఆవిరి ఉడికేటప్పుడు బయటకు వెళ్లకుండా మొత్తం క్లోజ్ చేయండి. ఇలా 4 వైపులా క్లోజ్ చేసి దారంతో కట్టేయండి. ఇలా చేయడం వల్ల అరిటాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా వంకాయలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం అప్లై చేయండి. ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అరిటాకు పొట్లాల్లో, అవి 2 పెట్టి మళ్ళీ దీనిపైన ఒక అరిటాకు తీసుకుని సరిపోయేంత మొత్తం క్లోజ్ చేసి లిడ్ని టైట్గా పెట్టండి, ఏ విధమైన ఆవిరి బయటకు వెళ్ళకుండా. ఇప్పుడు అరౌండ్ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గాక నెక్స్ట్ రెండో వైపుకి కూడా టర్న్ చేసి మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మనం ఈ కుకింగ్ ప్రాసెస్లో లిడ్ని 2 టైమ్స్ మాత్రమే తీస్తాం, ఎందుకంటే అస్తమానం తీస్తే దానిలో ఉన్న ఫ్లేవర్ అండ్ ఆవిరి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది కదా. మనం ఎప్పుడైతే టర్న్ చేయాలనుకున్నామో అప్పుడు మాత్రమే లిడ్ ఓపెన్ చేసి చెరో వైపు 15 మినిట్స్ కుక్ అవనివ్వండి, సరిపోతుంది. అంతే, చాలా ఈజీగా అయిపోయే బనానా లీఫ్ ఎగ్ ప్లాంట్ ఫ్రై రెడీ. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఓపెన్ చేసేయండి. ఇక్కడ చూడండి, అసలు అరిటాకు అయితే మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. దానికి ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా వంకాయని కూడా బాగా పట్టింది. అలాగే వంకాయ కూడా చాలా బాగా ఉడికింది. నేను ఇప్పుడు అన్నంలోకి ఒక 2 స్లైసెస్ తీసుకుని అయితే ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, అలా అసలు టచ్ చేసిన వెంటనే మొత్తం ముక్క చాలా బాగా ఉడికింది, అందుకే వెంటనే విడిపోయింది కూడా. ఇలా నార్మల్గా అన్నంలోకి తిన్నా బాగానే ఉంటుంది, పప్పులోకి అయితే కాంబినేషన్ ఇంకా బాగా నచ్చింది నాకు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అలాగే మీకు సీతో ఏమైనా రెసిపీ తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.